మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు బాధ్యతను మంత్రులకు అప్పగించింది కాంగ్రెస్. అభ్యర్థుల ఎంపిక కోసం మినిస్టర్స్ ఆధ్వర్యంలో కమిటీలు ఏర్పాటు చేసింది. మహిళల ఆర్థిక అభివృద్ధికి రాష్ట్ర సర్కార్ ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు కాంగ్రెస్ నేతలు. బీఆర్ఎస్ నేతలు ప్రజాపాలనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్లు దమ్ముంటే కవిత ఆరోపణలకు సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు కాంగ్రెస్ నేతలు. మున్సిపల్ ఎన్నికలపై ఫోకస్ పెంచింది కాంగ్రెస్. అభ్యర్థుల ఎంపిక కోసం లోక్సభ సెగ్మెంట్ల వారీగా స్క్రీనింగ్ కమిటీలు ఏర్పాటు చేశామన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఈ కమిటీలకు ఇన్ఛార్జి మంత్రులు, చైర్మన్లు, డీసీసీ అధ్యక్షులు కన్వీనర్లుగా ఉంటారని చెప్పారు. అభ్యర్థుల ఎంపికలో ఈ కమిటీలదే కీలక పాత్ర అన్నారు. మున్సిపల్స్ లో తప్పకుండా గెలుస్తామన్నారు మహేష్ కుమార్. ఇందిరమ్మ రాజ్యంలో సీఎం రేవంత్ మహిళా సాధికారతకు కృషి చేస్తున్నారన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల చెక్కులు, ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు ఆది శ్రీనివాస్. మహిళల ఆత్మ గౌరవం పెంపొందించే కార్యక్రమము, మహిళలను వ్యాపారులుగా తీర్చిదిద్దాలి, ఆర్థికంగా ఎదగడానికి వారికి ప్రభుత్వం చేదోడు వాదన కిందాలని చెప్పని బీఆర్ఎస్ నేతలు కవిత ఆరోపణలు ఎదుర్కోలేక తమ ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారన్నారు ఎమ్మెల్సీ బలమూరి వెంకట్. డమ్మీ పేపర్ తయారు చేసి పేపర్ లీక్ అంటున్నారని మండిపడ్డారు. హరీష్ రావు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని, తీరు మార్చుకోకపోతే అర్థమయ్యే రీతిలో బుద్ధి చెబుతామని హెచ్చరించారు బలమూరి. ఒక డమ్మీ పేపర్ ఒకటి క్రియేట్ చేసి దానికి ఒక స్క్రైబో బ్రైబో ఏదో పేరు పెట్టి దానికి అందులో రిలీజ్ చేస్తారు. తర్వాత దానిపైన టీ న్యూస్లో ఒక ఆర్టికల్ వస్తుంది. తర్వాత దాన్ని ప్రచారం చేసి దాన్ని మరుసటి రోజు వీళ్ళు వచ్చి ప్రెస్ మీట్ పెడతారు. కానీ స్వయాన మీ ప్రభుత్వంలో, మీ కుటుంబంలో ఉన్న మీ కుటుంబ సభ్యురాలు, నువ్వు ఒక దొంగవి, నువ్వు లంగవి, నువ్వు లఫూట్వి, లఫంగివి అని చెప్పి ఇష్టం ఉన్నట్టు మాట్లాడి స్వయాన కేసీఆర్ గారిని పీకి కట్టలు కట్టిర్రా తెలంగాణకి అని చెప్పి అంశాలు కూడా ప్రస్తావించడం జరిగింది. దానిపైన ఈ రోజు కూడా నువ్వు నోరు మెదుపలే, దానిపైన నువ్వు మాట్లాడే సార్ నీపైన. లిక్కర్ స్కామ్ పై మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్, ప్రదీప్ రెడ్డి, శ్రీనివాసరావుపై ఈడీకి ఆధారాలతో ఫిర్యాదు చేశానన్నారు కాంగ్రెస్ నేత రమ్యారావు. 2013 నుండి ఈ ముగ్గురు క్వారీలు నిర్వహిస్తున్నారని, అందులో అక్రమంగా సంపాదించిన డబ్బులు లిక్కర్ స్కామ్ లో పెట్టారన్నారు. సంతోష్, ప్రదీప్ రెడ్డి, శ్రీనివాస్ అనేక భూదందాలు చేశారని ఆరోపించారు. హోటల్లో సర్వర్లుగా పనిచేసిన వారికి వేల కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు రమ్యారావు. కరీంనగర్ నుంచి ఎంఆర్ఓలను, పోలీస్ ఆఫీసర్లను ప్రతి ఒక్కరిని కూడా మేనేజ్ చేసుకుంటూ ఫేక్ ఆధార్లు సృష్టించుకుంటూ మరి ఫోర్జరీలు చేసుకుంటూ సర్టిఫికెట్లో కూడా సోదరిని తీసేసి మరి లీగల్ ఎయిడ్ సర్టిఫికెట్ తీసుకుంటూ క్వారీలన్నీ కూడా ట్రాన్స్ఫర్ చేసుకొని మరి జోగినపల్లి సంతోష్, ఈ లిక్కర్ స్కామ్లో ఉన్న శ్రీనివాసరావు అండదండలతోటి ప్రభుత్వ పథకాలు ప్రజలకు వివరించి పంచాయతీ ఎన్నికల్లో కంటే మున్సిపల్ ఎన్నికల్లో మరింత మెరుగైన ఫలితాలు సాధిస్తామంటున్నారు కాంగ్రెస్ నేతలు.